నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో బిగ్ బాస్ 8 ఏ లిమిట్లెస్ ఏ విధంగా అయితే జనాలను ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో మనం అంతా చూసాము. సో ఇప్పటి వరకు అయితే కంటెస్టెంట్ అయితే ముగ్గురు అయితే బయటకు వెళ్ళడం జరిగింది. సో త్వరలోనే వైల్డ్ కార్డ్స్ రాబోతున్నట్టు ప్రోమో అయితే ఇందాకనే స్టార్మా వాళ్ళ బిగ్ బాస్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఏదైతే బిగ్ బాస్ హౌస్ లో వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీలను అడ్డుకునే ఒక పవర్ అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు ఈసారి బిగ్ బాస్ ఇచ్చారు. సో వాళ్ళని అడ్డుకోవడానికి రకరకాలుగా లోపల ఉన్న కంటెస్టెంట్ అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ బిగ్ బాస్ మాత్రం ఆల్రెడీ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. 9 లేదా 10 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపాలి అని. ఈ ఆదివారం నాడు అదొక బిగ్ బాస్ 8 2.0 పేరుతో బిగ్ బాస్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా కంటెస్టెంట్ అయితే హౌస్ లోకి వెళ్తున్నారు. సో మనకు వచ్చిన సమాచారం ప్రకారం అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రకరకాల పేర్లు అయితే ఉన్నాయి. యాంకర్ రవి, లాస్ట్ టైం గౌతమ్, బిగ్ బాస్ 7 లో ఉన్న గౌతమ్ కావచ్చు, టేస్టీ తేజ కావచ్చు, ముక్కు అవినాష్ కావచ్చు, నయని పావిని కావచ్చు, శోభా శెట్టి కావచ్చు, రోహిణి కావచ్చు, హరితేజ కావచ్చు, అలాగే జబర్దస్త్ లేడీ కమిన్ అయినటువంటి రోహిణి హరితేజ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇక గంగవ్వ పేరు కూడా వినిపిస్తుంది. బట్ గంగవ్వను మాత్రం పంపే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా. మెయిన్ గా ఇలా వచ్చేసి యాంకర్ రవి, టేస్టీ తేజ, హరితేజ, నయని పావిని, శోభ శెట్టి వీళ్ళు దాదాపు కన్ఫర్మ్. వీళ్ళు మాత్రం 100% మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి అయితే వెళ్తారు. సో చూడాలి, వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్తే ఆట మొత్తం తారుమారయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మెయిన్ లాస్ట్ టైం బిగ్ బాస్ 7 లో ఉన్న టేస్ట్ తేజ కావచ్చు, శోభా శెట్టి కావచ్చు, వీళ్ళంతా గౌతమ్ కావచ్చు, వాళ్ళు ఇంకా మనకు బిగ్ బాస్ హౌస్ లో నిన్న మొన్నటి వరకు మనం చూసినట్టే మన కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. సో మనం ఇంకా బిగ్ బాస్ 7 ఇంకా మర్చిపోలేదు కాబట్టి. అలాగే మిగిలిన కంటెస్టెంట్ యాంకర్ రవి కావచ్చు, వీళ్ళు కూడా చాలా వరకు బయట ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు, హౌస్ నుండి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాబట్టి చాలా టఫ్ ఉండబోతుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా. ఇప్పటి వరకు ఎవరైతే గేమ్ ఆడుతున్నారో వాళ్ళ గేమ్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అసలు ఆడని వాళ్ళు మరికొంత ఉత్సాహంతో ఆడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి అయితే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించిన ప్రోమో రావడం బిగ్ బాస్ ప్రేక్షకులకైతే ఒక కొత్త ఆనందాన్ని అయితే ఇస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రజెంట్ ఉన్న కంటెస్టెంట్ అయితే అందులో కొందరు చాలా డల్లుగా ఉన్నారు. సో కొందరు సోనియా లాంటి వాళ్ళు బయటికి రావడంతో గొడవలు కూడా చాలా తగ్గాయని చెప్పవచ్చు. సో రీఎంట్రీ కూడా ఉంటుంది ఈసారి. సో సోనియా వెళ్తుందా, మరి శేఖర్ భాష వెళ్తుందా చూడాలి. సో మొత్తానికైతే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్రోమో చాలా ఆకట్టుకుంటుంది. సో కొందరికి సంబంధించిన లెగ్స్ మూవ్మెంట్స్ కావచ్చు, కొన్ని వీడియోస్ అంటే అందులో వేయడం జరిగింది. బట్ అవన్నీ ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్లకు సంబంధించినవి కావు. ఇంకా బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించిన ఏది కూడా షూట్ కాలేదు. జస్ట్ అవి పాత వీడియోలకు సంబంధించి వేసినాయే. సో చూడాలి మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏ రకంగా ఇంపాక్ట్ చూపుతాయి హౌస్ లో అనేది చూడాలి. సో దానికి సంబంధించిన హౌస్ మేట్స్ ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారు అనేది ఒక్కొక్కరిగా మీకు రేపు చెప్తాను. థ్యాంక్ యూ.